నేను స్టార్టింగ్‌లో అంత ఎక్స్‌పోజ్ చేయకపోయేసరికి మెల్లమెల్లగా కొన్ని అనుకోకుండా చేయాల్సొచ్చింది. కొన్ని కావాలనే చేశాను. కానీ ఎప్పుడు ఓవర్ బోల్డ్ అయితే చేయలేదు. లైక్ జనాలకి ఎంత చూపించాలి, ఎంత చూపిస్తే మన వరకు వస్తారో అంతే చూపించేదాన్ని. స్టార్టింగ్‌లో మా డ్యాడీ వరకు ఎళ్ళేవి కాదు. ఫోటోస్ గాని, వీడియోస్ గాని మా డ్యాడీ చూడరు కాబట్టి అంతవరకు వెళ్ళేవి కాదు. మా మమ్మీ చూస్తది వాట్సాప్ స్టేటస్‌లు అవన్నీ. నేనేమో వాట్సాప్ స్టేటస్‌లు పెట్టేదాన్ని. పెడితే ఏంటి సోనియా బట్టలు? నేనన్నా, అమ్మ నేను ఇంటి దగ్గర కూడా అవే ఏస్తా బేసిక్‌గా చెప్పాలంటే. ఇంట్లో మాత్రం షార్ట్స్ ఎయను. డ్యాడీ ఉంటారని. డ్యాడీకి నచ్చదు ఇంతింత షార్ట్స్‌లు ఏస్తే. నేను ఇంటి దగ్గర కూడా నేను చిన్నప్పటి నుండి కూడా విలేజ్‌లో ఉన్నాను గానీ లైక్ చుడీదార్స్ ఎయడం ఇట్లా ఏం కాదు. మా మమ్మీ జీన్స్ కొనిచ్చేది. అన్నీ ఇప్పుడు నువ్వు హైదరాబాద్‌లో ఎట్లుంటావో నేను ఇంట్లో కూడా అట్లనే ఉండేదాన్ని. సో కొత్తగా ఏం అనిపిచ్చేది కాదు మమ్మీ వరకు. నువ్వెందుకు కొత్తగా ఇప్పుడు నన్ను అడుగుతున్నావు? నేనేం అంతేమి చెయ్యట్లే కదా! ఇప్పుడు చీర కట్టుకుంటే నడుము అనేది సహజం అమ్మ కనిపించేది. నీకు కూడా అదే కదా కనిపిస్తది అని అనేదాన్ని. అట్లా మాట్లాడేదాన్ని.